హలో ఫ్రెండ్స్, మనం శ్వేత విజ్ఞానం బుక్ జీవితం ఒక వారం కంటిన్యూ చేద్దాము. మనము థర్డ్ చాప్టర్ లో ఉన్నాము. జీవితంలో విజయం ఎలా సాధించాలి అనేది. సో దీనిలో ఏం చెప్తూ ఉన్నారంటే, మన ఆలోచన నుంచే మన జీవితానుభవాలు ఉంటాయి అని. సో యద్భావం తద్భవతి అని. సో మన ఇన్నర్ లో మనకు తెలిసింది చాలా కొంచెము, తెలియాల్సింది చాలా ఎంతో ఉంది. సో ముందు దాని గురించి తెలుసుకోమని. నెక్స్ట్, వెన్ యూ నో ద ట్రూత్ ఇట్ షెల్ సెట్ యూ ఫ్రీ. మీకు సత్యం తెలిస్తే అది ఆటోమేటిక్ గా మనకి స్వేచ్ఛను కలిగిస్తుంది. అంటే ఇక్కడ సత్యం అంటే ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం. సో ఈ జ్ఞానం అంటే మనం ఎప్పుడు కూడా ఆనందంతో సృజనాత్మకతతో ఉన్- జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా మనకి సత్యం తెలుస్తుంది. దాన్ని బట్టి మనలో ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో ఎమోషనల్ గా కానీ ఆ అవన్నీ కూడా వాటి నుంచి స్వేచ్ఛ లభిస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. Success does not necessarily involve great intellect or great position or great wealth, but it has to do with inner integrity. జీవితంలో విజయం అనేది మీ ఇంటెలిజెన్స్ పై ఆధారపడదు. మీరు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనే విషయం పైన ఆధారపడదు. మీరు ఎంత గొప్ప సంపదను కలిగి ఉంటున్నారు అనే విషయం పైన ఆధారపడదు. మీరు ఊహాశక్తి మరియు ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ తో ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారనే విషయం పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. మీరు ఆకాంక్షిస్తున్న వాటిని పొందగలమనే విశ్వాసం ప్రబలంగా ఉంటున్నప్పుడు మీ అంతర్ప్రపంచం వాటిని త్వరితంగా వాస్తవ రూపం చెందిస్తుంది. సో మనకి ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరిక మీద మనకు ఎంతో నమ్మకం ఉండాలి. అది మనకు తప్పనిసరిగా అది జరిగి తీరుతుంది అని. అప్పుడు ఆటోమేటిక్ గా అది మేనిఫెస్ట్ అవుతుంది అంటున్నారు. మనిషి ఎటువంటి లక్ష్యాలు సంకల్పాలు కలిగి ఉండవచ్చుననే సందేహం మీకు కలగవచ్చు. మీ ఇంటెలిజెన్స్ పరిధిలో మీ చైతన్య శక్తి స్థాయిలో ఫలానా కార్యాలు అత్యద్భుతమైనవి అని భావన కలిగి వాటిని అన్నింటినీ లక్ష్యాలు లేదా సంకల్పాలుగా ఎంచుకోవచ్చు. సో మనకి ఏది ఆ, ఆ, మన గోల్ గా పెట్టుకోవచ్చు అంటే, మనకి ఎటువంటి ఆలోచన వచ్చినా చాలు. అంటే ఇది సం అసలు పాజిబుల్లా కాదా అటువంటి వాటితో సంబంధం లేదు. మనకి ఎటువంటి ఆలోచన వచ్చినా ఆ ఆలోచనని ఆటోమేటిక్ గా మనం లక్ష్యాలుగా పెట్టుకోవచ్చు అంటున్నారు. మీకు చైతన్య శక్తి, జ్ఞానం, భావ సంపద ఎంతెంతగానో విస్తరిస్తూ ఉంటుందో అంతంత స్థాయిలో అత్యున్నతమైన లక్ష్యాలను ఎంచుకోవటం జరుగుతుంది. మనకి మన కాన్షియస్నెస్, మన విజ్డమ్ పెరుగుతూ దానిలో పాటు మన భావ సంపద దాన్ని మనం ఎంత చక్కగా వ్యక్తీకరించగలుగుతూ ఉంటామో అంత ఆహ్, అంతంత స్థాయిలో అత్యు దానికి సంబంధించిన గోల్స్‌ని మనం పెంచుకోవటం జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. ఈ జీవితం ఉన్నదే ముందుకు పురోగమించటానికి. ఆత్మశక్తికి అసాధ్యం అంటూ ఏదీ లేనే లేదు. తన ఊహాశక్తి ద్వారా కలలు కంటూ మీరు ఆకాంక్షిస్తున్న వాటన్నింటినీ వాస్తవ రూపం చెందించడం అనే ప్రక్రియ చాలా సరళమైనది. సో అసలు ఈ జీవితం మనం మనోజన్మ తీసుకున్నది ఎందుకు అంటే ఎప్పుడూ పురోగమించటానికే. సో మన కాన్షియస్నెస్ అనండి, బ్రహ్మ పదార్థం అనండి, ఆత్మశక్తి అనండి, దీనికంటూ అసాధ్యం అంటూ ఏదీ లేదు. సో మనం మన కాన్షియస్నెస్ ని పెంచుకోవటానికి, మన విజ్డమ్ ని పెంచుకోవటానికి ఇక్కడికి వచ్చాము. ఊపిరితిత్తులు శ్వాసించటం, గుండె కొట్టుకోవటం, ఆహారం రక్తంగా మార్పు చెందడం ఏ విధంగా సహజంగా సంభవిస్తున్నాయో అంతే సహజంగా మీ కలలు వాస్తవ రూపం చెందుతూ ఉంటాయి. సో మన ఫిజికల్ బాడీలో మన పార్ట్స్ అన్ని మనం ఏమీ చెప్పకుండా చాలా నార్మల్ గా చిన్నప్పటి నుంచి మనకు అన్ని పనులు చేస్తూనే ఉన్నాయి కదా. బ్లడ్ పంపింగ్ కానీ, హార్ట్ పంపింగ్ కానీ, లేకపోతే మన లంగ్స్ ఎప్పుడు కాన్స్టెంట్ గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్ ఏరింగ్ చేయటం కానీ ఇవన్నీ మనకు తెలియకుండానే ఎంత సహజంగా జరిగిపోతున్నాయి. మన దాని మీద ఎటువంటి ఆ ఆ ఆ అంటే మనం దాని మీద ఏమీ టైం పెట్టట్లేదు. దాని గురించి కష్టపడట్లేదు. అది ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. అలాగే మన కలలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అంత సహజంగా మేనిఫెస్ట్ అయిపోతాయి అని చెప్తున్నారన్నమాట. మనం మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఇంత సహజంగా పనిచేస్తున్నాయో, మనకు వచ్చిన కలలు మనం ఏదైతే కావాలనుకుంటున్నావో అంత సహజంగానే అవి కూడా మేనిఫెస్ట్ అవుతాయి అంటున్నారు. ఈ క్షణం వరకు
మీ జీవితంలో పొందిన అనుభవాలన్నీ మీ ఆకాంక్షలు లేదా సంకల్పాలకు అనుగుణంగా మీ ఊహాశక్తి ద్వారా కలలు కనటం వల్లనే రూపాంతరం చెందినాయి. ఇప్పటి వరకు జరిగిన వాటినన్నిటిని కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఆ విధంగా ఇప్పుడు డ్రీమ్స్ అలా ఊహించుకున్నారు కాబట్టే అది అలా మేనిఫెస్ట్ అయింది అంటున్నారు. ఈ జీవిత ప్రపంచంలో ఈ భౌతిక ప్రపంచంలో మనిషి ఏ పరిస్థితుల్లో ఉంటున్నాడనేది ముఖ్యం కాదు. అతని లక్ష్యాలు, సంకల్పాలు ఇలాంటివి. వాటిని జీవితానుభవాలుగా స్వీకరించేందుకు అతను ఊహాశక్తి ద్వారా కలలు కంటున్నాడా లేదా అనేదే అత్యంత ఆవశ్యకం. సో, సో, మనం ఏ స్టేజ్‌లో ఉన్నామో అనేది సంబంధం లేదు. మనము ఎలా కావాలి అనుకుంటున్నామో దాన్ని విజువలైజ్ చేసుకుంటూ ఎమోషన్స్ అండ్ ఆహ్, ఆహ్, ఫీలింగ్స్‌తో దాన్ని ఆహ్, ఊహాశక్తి ద్వారా దాన్ని కలలు కంటున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. మీకు ఆధ్యాత్మిక శక్తి విస్తరణ పెరిగే కొలది జీవితం పట్ల సరియైన దృక్పథాలు ఏర్పడుతూ ఉంటాయి. విస్తారమైన సంపద జీవితం కోసం, అపరిమితమైన జ్ఞానం కోసం, అపరిమితమైన జీవితానుభవాల కోసం కలలు కనండి. పరిమితులతో కూడిన ఆలోచనలను దరికి చేరనివ్వకండి. సో, ఎప్పుడూ కూడా ఎంతో ఇన్ఫినైట్‌గా అన్‌లిమిటెడ్‌గా మనకన్నీ కావాలి. మన జీవితానుభవాలు కానీ, మనకు విజ్డమ్ కానీ అలా కావాలి అని మనల్ని మనం గోల్ పెట్టుకోమంటున్నారు. జీవితంలో విస్తారమైన సంపదను పొందుతామనే ఫీలింగ్స్‌తో, ఎమోషన్స్‌తో ఆకాంక్షించండి. వాటిని ఇప్పటికే మీ జీవితంలో పొందినట్లుగా కలలు కనండి. విస్తారమైన సంపద మరియు విస్తారమైన అవకాశాలను సృష్టించుకోవాల్సింది మీరు. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్. మీరు అడగండి, తక్షణమే మీకు ఇవ్వబడుతుంది. సో, మనము ఏం కావాలి అనే దాని మీద క్లారిటీ తెచ్చుకోకపోతే, మనకి ఏది కావాల్సింది మేనిఫెస్ట్ అవ్వకపోవచ్చు. సో, కానీ అదే మనకి ఏది కావాలి అనేది క్లారిటీ తెచ్చుకొని ఆహ్, ఆహ్, ఆటోమేటిక్‌గా దానికి కావాల్సిన అవకాశాలన్నీ ఆటోమేటిక్‌గా సృష్టించబడతాయన్నమాట. సో, మనం ఏది అడిగితే ఈ యూనివర్స్ మనకది ఇస్తుంది అని. మీ జీవితం మీ యొక్క దార్శనికత అంటే విజన్‌పై ఆధారపడి ఉంటుంది. మీ దార్శనికత యొక్క వ్యాప్తి ఎంత మేరకు విస్తరించి ఉంటుందో, అంత మేరకు మీ జీవితానుభవాలు విస్తరింపచేయబడతాయి. సో, మనము మన ఊహాశక్తితో ఎంతగా అయితే ఎన్విషన్ చేసుకుంటామో, అంతగా ఆటోమేటిక్‌గా మన జీవితానుభవాలు ఎంత ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. మీ దార్శనికతకు అనుగుణంగానే మీ అంతర్ప్రపంచం స్పందిస్తుంది. మనం ఏదైతే ఊహించుకుంటామో మన ఇన్నర్ దానికే ఆహ్, స్పందిస్తుంది అంటున్నారు. మానసిక సోమరితనం అంటే మెంటల్ లేజినెస్, పరిమిత జ్ఞానము అంటే లిమిటెడ్ నాలెడ్జ్, భయం మీ యొక్క దార్శనికత యొక్క వ్యాప్తికి అడ్డు తగులుతూ ఉంటాయి. వాటిని ఛేదించడానికి సంకల్ప శక్తిని ఆశ్రయించండి. సో, మనము లేజీగా ఉండి ఫిజికల్‌గా గాని, మెంటల్‌గా గాని లేజీగా ఉండి ఏం ఆలోచిస్తాము అని చెప్పి ఏదో జస్ట్ మనకు తెలిసిన దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళినా, లేకపోతే మన లాజికల్ మైండ్‌లో అది అది జరుగుతుందో లేదో అనే ఒక భయమున్నా, లేకపోతే ఆహ్, ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించుకొని అమ్మో! ఇది మనకున్న నాలెడ్జ్‌లో అది అవ్వదు అనే ఒక రకమైన బిలీఫ్ సిస్టమ్ ఉన్నా కూడా, మనకు ఏదైతే సంకల్పాలనుకుంటున్నామో దానికి అడ్డు తగులుతూ ఉంటాయి. సో, ఇది మెంటల్ లేజినెస్ అయినా ఉండొచ్చు, లిమిటెడ్ నాలెడ్జ్ అయినా ఉండొచ్చు, ఫియర్ అయినా. ఈ 3 కనుక మనలో ఉంటే మనకి అనుకున్నది మేనిఫెస్ట్ అవ్వటానికి అడ్డం తగులుతూ ఉంటుంది అని చెప్తున్నారు. చైతన్య శక్తి, కాన్షియస్‌నెస్ వ్యాప్తి ఎంతెంత జరుగుతుందో అంతంత మేర మానసిక సోమరితనం, పరిమిత జ్ఞానం, భయం తెరమరుగవుతూ ఉంటాయి. మనలో ఉన్న చైతన్య శక్తిని పెంచుకుంటూ ఉంటే ఆ 3 ఆటోమేటిక్‌గా తగ్గుతూ ఉంటాయి అంటున్నారు. ఈ దార్శనికతపై ఊహాశక్తి అని కూడా పిలవచ్చు. సంకల్పాలు, లక్ష్యాలు ఏర్పరచుకోవటం అనే ప్రక్రియ కాన్షియస్ మైండ్ పరిధిలో జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్న జ్ఞానము, చైతన్య శక్తికి అనులోమానుపాతంలో మాత్రమే ఈ కాన్షియస్ మైండ్ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సో, మన కాన్షియస్‌నెస్‌ని పెంచుకోవాలి అంటే మనలో విజ్డమ్‌ని పెంచుకోవాలి అని చెప్తున్నారనమాట. ఈ 2 కూడా ప్రపోర్షనల్‌గా పెరుగుతూ ఉంటాయి. మనం జ్ఞానం పెంచుకుంటూ ఉంటే కాన్షియస్‌నెస్ పెరుగుతూ ఉంటుంది. కాన్షియస్‌నెస్ పెంచుకుంటూ ఉంటే జ్ఞానం కూడా పెరుగుతుంది. ఈ 2 కూడా ప్రపోర్షన్‌గా పెరుగుతూ ఉంటాయి. ద కాన్షియస్ మైండ్ గివ్స్ ఇట్స్ ఆర్డర్స్ అండ్ ద ఇన్నర్ సెల్ఫ్ క్యారీస్ దెమ్ ఔట్. లక్ష్యాలు లేదా సంకల్పాలు
ద్వారా కాన్షియస్ మైండ్ అంతర్ప్రపంచానికి సందేశాలను చేరవేసినప్పుడు అంతర్ప్రపంచం అందుకు స్పందించి వాటిని వాస్తవ రూపం చెందిస్తుంది. వెన్ యూ ఆస్క్ ఇట్ షల్ బి గివెన్. ఊహాశక్తి అంటే ఇమాజినేషన్ ద్వారా ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ మీరు దేనికైతే కలలు కంటున్నారో దానిని వాస్తవ రూపం చెందించడం కోసం అంతర్ప్రపంచం అనుకుంటుంది. ఈ ప్రపంచంలో సృష్టించబడుతున్నవన్నీ మనోశక్తి నుండి వెలువడుతున్నవి. మనోశక్తి అనేది మీ ఆత్మశక్తిలోని అంతర్భాగం. సో ఈ మైండ్ పవర్ అనేది ఏంటి అంటే మన ఇన్నర్‌లో మన ఆహ్, కాన్షియస్ మైండ్‌లో ఉన్న ఒక పార్ట్ అని చెప్పి చెప్తున్నారనమాట. సో, ఈ మనోశక్తికి ఏం చేస్తున్నాము, మనం ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఏదైతే విజువలైజ్ చేసుకుంటున్నామో, అది మన ఇన్నర్‌కి ఇస్తున్నాము. ఆహ్, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ మైండ్ పవరు దాన్ని ఇదంతా కూడా మన మైండ్‌తో చేస్తున్నాం విజువలైజేషన్. అది ఆటోమేటిక్‌గా అప్పుడు ఆహ్, ఈ మనోశక్తి మన కాన్షియస్ మైండ్ లో ఉంటుంది కాబట్టి, అప్పుడు అది విజువలైజేషన్ ఏదైతే చేసుకుంటున్నామో అది మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ భూమి మీద జన్మ తీసుకుంటున్న ప్రతి మనిషి కూడా సాటిలేని వాడే. అందరి అంతర్ప్రపంచంలోనూ ఉంటున్న మూల చైతన్యం ఒకటే. అందరిలోనూ అపరిమితమైన ప్రజ్ఞా సామర్థ్యాలు ఇమిడి ఉన్నాయి. సో, ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఈ ఈ ఆహ్, జంతువు కానీ, మనిషి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వాటికి సాటి లేని వాళ్ళే అని చెప్తున్నారనమాట. ప్రతి ఒక్కరిలోనూ ఈ మూల చైతన్యమే ఉంది. హ్మ్. మనందరిలో ఉన్నది మూల చైతన్యం అంతా కూడా ఏ ఏ ఏ దేశంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా, ఏ జెండర్ అయినా, ఎవరితో అయినా ఈ భూమి మీద అంటూ జన్మిస్తే అందరిలోనూ ఈ మూల చైతన్యమే ఉంది. అందరికీ కూడా ఈ అపరిమితమైన ఆహ్, సామర్థ్యాలు అందరికీ ఉన్నాయి అంటున్నారు. వాటిని ఉపయోగించుకోవటంలోనే మన జీవితానుభవాలు ఆహ్, ఉంటూ ఉంటాయి అని. ఎలాంటి జీవితానుభవాలు కావాలని వాంఛిస్తున్నారు? అందుకోసం మీరు కలలు కంటున్నారా లేదా అనేది ముఖ్యం. ఆ కలలు ఎలా నెరవేరుతాయి? అంతర్ప్రపంచం నుండి ఏ విధంగా, ఎప్పుడు, ఏ రూపంలో వాస్తవ రూపం చెందుతాయి అనేవి మీకు అప్రస్తుతం. ఈ విశ్వంలో ఈ మీ ఇంటెలెక్ట్‌కు అందని విషయాలు అపరిమితంగా ఉన్నాయి. సో, మనం బేసిక్‌గా మనకేది కావాలి అనుకుంటున్నామో దాని మీద క్లారిటీ తెచ్చుకోవటం. తెచ్చుకొని దాన్ని ఇమాజినేషన్ అండ్ ఎమోషన్స్‌తో ఆహ్, మేనిఫెస్ట్ చేసుకోవాలి అని. అంటే మన ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వటమే అని చెప్పి చెప్తున్నారనమాట. ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అండ్ ఇమాజినేషన్ ఈ 3 మనకి ఎప్పుడూ ఇంపార్టెంట్ అని. ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో కూడిన కలలు ఈ వర్తమానంలోనే మీ జీవితంలో ఎంత సంపద కావాలి, ఎలాంటి ఫ్రెండ్స్ కావాలి, ఎలాంటి జీవిత సంఘటనలు కావాలి, ఎలాంటి వస్తు సంపద కావాలి, ఎలాంటి ఆరోగ్యం కావాలి. ఈ క్షణంలో మీ మనోఫలకంలో కలిగి ఉంటున్నారో ఈ మ ఈ మనోఫలకం నుండే మీరు వాంఛిస్తున్నవన్నీ వాస్తవ రూపం చెందుతూ ఉంటాయి. సో, మనకి రిలేషన్స్ ఎలా ఉన్నా, ఫైనాన్షియల్‌గా ఎలా కావాలనుకుంటున్నా, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటున్నావు, ఎటువంటి ఆహ్, స్ మన చుట్టూ ఎన్వైర్న్‌మెంట్ ఎలా కావాలనుకుంటున్నావు, హెల్త్ ఎలా కావాలో ఇలాంటివన్నీ కూడా మన ఆహ్, ఇన్నర్‌లో అంటే ఆహ్ ఏమన్నారు? మైండ్‌లో మనోశక్తి అంటే ద మైండ్ పవర్. సో, మన మైండ్ అంటే బ్రెయిన్ అనేది ఒక ఆహ్, పార్ట్ ఆఫ్ ద బాడీ. అది మన మైండ్‌కి ఇస్తుంది అని చెప్పి ఇంతకు ముందులో చదివాం కదా! సో, బేసిక్‌గా మన బ్రెయిన్‌లో ఇవన్నీ మన మైండ్‌లో ఇవన్నీ కూడా విజువలైజ్ చేసుకొని, మన ఇన్నర్‌తో కనెక్ట్ చేసేస్తే అదెప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది అని. యువర్ యువర్ ఫిజికల్ రియాలిటీ ఈస్ బట్ వన్ మెటీరియలైజేషన్ ఆఫ్ దట్ ఇన్నర్ ఆర్గనైజేషన్. అంతర్వ్యవస్థ నుంచి భౌతిక ప్రపంచం, భౌతిక వాస్తవం, వాస్తవ రూపం చెందుతూ ఉంటాయి. ఈ సమస్త సృష్టి కూడా చైతన్య శక్తి ద్వారానే సృష్టించబడుతోంది. గెలాక్సీలు, సౌర వ్యవస్థలు, గ్రహాలు, ఉపగ్రహాలు, రాయి, నీరు అన్నీ చైతన్య శక్తి యొక్క రూపాంతరాలే. మీ దేహాన్ని నిర్మించింది కూడా ఈ చైతన్య శక్తి. దేహంలోని అణువులు, పరమాణువులు కూడా ఈ చైతన్య శక్తి ద్వారానే సృష్టించబడినాయి. మీ లక్ష్యాలు, సంకల్పాలు, వాంఛలు, ఆకాంక్షలు, భయాలు, సందేహాల ద్వారా మీ మనోశక్తి నుండి వెలువడిన చైతన్య శక్తి
ఆలోచనా తరంగాలుగా మార్పు చెంది, ఆ తరువాత ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ స్థాయిలో భౌతిక సంఘటనలు, భౌతిక వస్తువులుగా సృష్టించబడుతుంది. మీరు ఎంతెంతగా మీ అంతర్ప్రపంచం నుండి మీ కలలు ద్వారా వాంఛిస్తున్నారో, అంతంత మాత్రమే భౌతిక జీవిత అనుభవాలుగా వాస్తవ రూపం చెందటం సంభవిస్తూ ఉంటుంది. మన గోల్స్ ఎలా ఉన్నా కూడా మనం దేన్నైతే కనుక ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో విజువలైజ్ చేసుకుంటామో, అవి మాత్రమే మనకి ఈ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్సెస్ లాగా వస్తాయి అంటున్నారు. చైతన్య శక్తి నుండి భౌతిక పదార్థం సృష్టించబడుతుంది. అంతేకాని భౌతిక పదార్థం నుండి చైతన్య పదార్థం సృష్టించబడదు. సో, మనకి ఫిజికల్ మ్యాటర్ ఏదైనా ఉన్నా దాన్ని అదంతా మన కాన్షియస్‌నెస్ నుంచే వస్తుంది అంటున్నారు. ఈ విశ్వంలోని అన్ని వాస్తవాలు ఒకదానికొకటి కనివేసుకుని ఉన్నాయి. అన్ని వాస్తవాలు పరస్పరం ఒకదానిని ఇంకొకటి లేదా ఒక వాస్తవాన్ని ఇతర అన్ని వాస్తవాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. సో, ఇది ఒకళ్ళ మేనిఫెస్టేషన్ ఒక ఆహ్, ఫిజికల్ రియాలిటీలోనే కాదు. సో, ఒక ఫిజికల్ రియాలిటీ, ఇంకో ఫిజికల్ రియాలిటీ ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి అని చెప్తున్నారు. జీవితంలో చోటు చేసుకునే దుర్భర పరిస్థితులు, అనారోగ్యం, కష్టాలు, ఇతరత్రా దైన్య పరిస్థితులు ఏ విధంగా అప్రయత్నంగా సృష్టించబడుతున్నాయో, అదే మాదిరిగా పాజిటివ్ భౌతిక సంఘటనలు కూడా అప్రయత్నంగా ఆలోచనా తరంగాల నుండి సృష్టించబడుతున్నాయి. సో, మనకి ఏదన్నా ఇబ్బంది కలిగించే మన ఎక్స్‌పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? అవి మనం ఎలా అయితే సృష్టించబడుతున్నాయో, అలానే పాజిటివ్ ఈవెంట్స్ కూడా అంత చక్కగానే అప్రయత్నంగానే మన ఆలోచనల నుంచి జరుగుతూ ఉంటాయి అంటున్నారు. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా. భౌతిక సంఘటనల సృష్టి అనేది చాలా అప్రయత్నంగా మీ వాంఛలు, ఆకాంక్షలకు అనుగుణంగా సృష్టించబడుతున్నాయి. భౌతిక సంఘటనల సృష్టి కోసం విపరీతంగా శ్రమించాల్సిన అగత్యం లేదు. సో, మనకి ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నామో దాని గురించి ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు. మన ఆలోచనలను మనం చక్కగా విజువలైజ్ చేసుకుంటే చాలు అంటున్నారు. లివింగ్ ఈజ్ ఈజీ. ఇట్ ఈస్ సేఫ్ అండ్ రిలయబుల్ బికాస్ ఇట్ ఈస్ ఈజీ. జీవితం అనేది చాలా సరళమైనది. చాలా అప్రయత్నమైనది. అతి సునాస సునాయాసం సారీ అతి సునాయాసమైనది. జీవాత్మల జీవిత ప్రవాహం ఈ సంరక్షణలో ఎంతో నమ్మకంతో, ఎంతో పదిలంగా నడుస్తుంది. జీవాత్మల జీవిత గతి ప్రవాహాలు కష్టతరంగా, ప్రయాసతో కూడినవిగా ఉన్నట్లయితే, మూల చైతన్యపు ఆత్మశకలాలు ఇక్కడ జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది అంటే కనుక, మనందరం కూడా ఇక్కడ అసలు లైఫ్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఎందుకు అంటే సారీ ఈ జీవితాలు కష్టతరంగా ఉన్నాయంటే. అంటే ఆహ్, ఆహ్, ఇక్కడ ఎప్పుడు ఏదో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనుకుంటే కనుక, ఇక్కడ జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. సో, ఇక్కడికి తీసుకో ఇక్కడ లైఫ్ చాలా ఈజీ. అంతా రిలయబుల్‌గా ఉంటుంది. విశ్వ సంరక్షణలో ఎప్పుడూ నమ్మకంతో ఉంటుంది అని చెప్తున్నారు. హంసాత్మక, ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందుతున్న మీరు అంతర్ప్రపంచము మరియు చైతన్య శక్తి శకలాలుతో జాగృతావస్థలో ఉన్న శక్తి, దేహం యొక్క ఉనికిని, జీవరసాయనిక శక్తిని, విద్యుదయస్కాంత శక్తి యొక్క సమ్మేళనంగా భావ సంపదను మరి జ్ఞాన విస్తరణను వ్యాప్తి చెందిస్తూ పురోగమిస్తున్నారు. సో, మనం ఇక్కడికొచ్చింది మనందరము కూడా హంసాత్మలు అని అనుకున్నాం కదా ఇంతకుముందు. సో, పూర్ణాత్మల నుంచి వచ్చిన హంసాత్మలుగా. సో, ఈ హంసాత్మలు మనం ఇక్కడికెందుకొచ్చాము? మనము ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందుతున్నాము. ఎలా చెందుతున్నాము? అంతర్ప్రపంచం నుంచి చైతన్య శకలాలు అంటే మన కాన్షియస్‌నెస్‌తో మన ఇన్నర్‌లో మన కాన్షియస్‌నెస్‌తో జాగృతావస్థలో ఉన్న శక్తి అంటే దేహం యొక్క ఉనికిని ఆహ్, సో, మనం ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నామో దాన్ని, ఈ శరీరంలో ఉన్న బాడీ పార్ట్స్ నుంచి ఆహ్, కెమికల్ రియాక్షను మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో దానిలో ఆటోమేటిక్‌గా మనం అట్రాక్ట్ చేస్తా ఉంటాం అని చెప్తున్నాం కదా! సో, అన్నిటి వల్ల మనలో ఉన్న విజ్డమ్ పెరుగుతూ ఉంటుంది. అలా విజ్డమ్ పెరగటం వల్ల మన స్పిరిచ్యువల్ ఆహ్, చైతన్యం కూడా ఆధ్యాత్మిక విస్తరణ కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. జాగృతావస్థలో ఉంటున్న శక్తి మిమ్మల్ని ప్రతి క్షణము ఉత్తేజపరుస్తూ ఆధ్యాత్మికంగా ముందడుగు వేయిస్తూ ఉంటుంది. ఈ మహాప్రకృతిలో
ఏ జీవాత్మ కూడా నిస్సహాయ స్థితిలో లేదా దైన్య పరిస్థితిలో లేదా అశక్తి స్థితిలో ఉండనే ఉండదు. ప్రతి జీవాత్మ మల్టీ డైమెన్షనల్ ఆత్మలో ఒక భాగమే. అటువంటప్పుడు నిస్సహాయ స్థితి లేదా దైన్య స్థితి అనేవి ఉండవు. సో ఇక్కడున్న ప్రతి అంశాత్మకి కూడా ఎప్పుడూ కూడా గైడెన్స్ అంటూ ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. ఆనందం, స్వేచ్ఛ, ప్రేమ, జ్ఞానం, సత్యం అనేవి మీ అంతర్ప్రపంచంలోనే ఇమిడి ఉన్నాయి. వాటిని ప్రకటితం చేసుకోవటానికే ఈ సాధన. సో మనలో మనందరము కూడా ఎంతగానో ప్రేమతోనూ, విజ్డమ్‌తోనూ, ఎంతో ఫ్రీడమ్‌తోనూ, హ్యాపీనెస్‌తోనూ మనందరం ఎప్పుడు మనలోనే ఉన్నాం. మనందరం ఇమిడి ఉన్నాం. దాన్ని బయటికి చెప్పుకోవటం కోసమే మనం చేస్తున్న ఈ సాధన అని చెప్తున్నారు. జీవితంలో ఆనందం, స్వేచ్ఛ, ప్రేమను ప్రకటితం చేయటానికి మీరు సాధించే ప్రాపంచిక విజయాలు మాత్రమే ప్రామాణికాలు కావు. ఆధ్యాత్మిక కూడా మేళవించాలి. అప్పుడే ఆ విజయాలకు పరిపూర్ణత ఏర్పడుతుంది. అట్లాంటిస్ నాగరికత మరి ఇతర నాగరికతలు అంతరించిపోవటానికి కారణం ఆధ్యాత్మికత మరి ప్రాపంచికత రెండూ సమాంతరంగా ప్రయాణించకపోవటం వల్లనే. ఈ భూమి మీద ఎన్నో నాగరికతలు ఉద్భవించాయి. మరి కాలగమనంలో అంతరించిపోయాయి. అవి అంతరించిపోవటానికి ప్రధాన కారణం ఆధ్యాత్మికత అనేది ప్రాపంచికతతో సమాంతరంగా వ్యాప్తి చెందకపోవటం వల్లనే. సో మనకి జీవితంలో మనకి ఫిజికల్‌గా ఎంతగా ఆహ్, ఆహ్, ఎదుగుతూ ఉన్నామో, అలానే మనం స్పిరిచ్యువల్‌గా కూడా అలానే ఎదగాలి అంటున్నారు. అవి 2 కనుక ఒకే ఒకే లెవెల్‌లో ఆహ్, పురోగతి చెందనప్పుడు ఏమవుతుంది అంటే, మనము ప్రాపంచికంగా ఏదైతే చేసుకుంటూ ఉంటామో, అది అంతరించిపోయే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అట్లాంటిస్ ఆహ్, సివిలైజేషన్ అనేది దానికొక ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు. ఏ నాగరికతలో అయినా సరే, మానవాళి ఆనందం, ప్రేమ, స్వేచ్ఛతో జీవించాలంటే ప్రాపంచికతతో పాటు ఆధ్యాత్మికత కూడా సమానంగా వ్యాప్తి చెందించుకోవాల్సి ఉంటుంది. సో, మనకి ఫిజికల్‌గా జస్ట్ మనకి లైఫ్ హ్యాపీగా గడిచిపోవటానికి కావాల్సిన ఆహ్, టెక్నాలజీ ఒకటే కాదు. స్పిరిచ్యువల్‌గా మనం ఎంతో ప్రేమతో, ఆనందంతో ఉంటేనే అప్పుడు అది 2 బ్యాలెన్స్ అవుతాయి. ఫిజికల్ అండ్ స్పిరిచువాలిటీ అని చెప్తున్నారన్నమాట. ఈ వర్తమానంలో, ఈ క్షణంలో ఆనందాన్ని, స్వేచ్ఛను, ప్రేమను ఆస్వాదించండి. ఈ క్షణంలోనే జీవితాన్ని ఒక బాధ్యతగా స్వీకరించండి. జీవితం అనేది ఒక తెల్ల కాగితం. ఈ క్షణంలో మీరు కోరుకున్న విధంగా ఈ కాగితంపై రాయండి. మీ జీవిత కథను మీరే రాయండి. సో, మన చాలా సార్లు వింటూనే ఉన్నాం గదా! లైఫ్ ఈజ్ లైక్ ఏ వైట్ పేపర్. మనం ఏది రాసుకుంటే అది జరిగిపోతుంది అని. సో, అదే యాక్చువల్లీ ఇంతకుముందు సినిమాల్లో చూసాం కానీ, అది స్పిరిచువాలిటీలో అది ఎంత కరెక్టో, అది ఎంత నిజమో అనేది చెప్తున్నారనమాట. మీ జ్ఞానాన్ని, ఆనందాన్ని, స్వేచ్ఛను, ప్రేమని, నిచ్చో నిత్యోత్సాహాన్ని, ఉత్తేజాన్ని అందరికీ పంచండి. సర్వులు ఒకటేనన్న భావన కలిగి ఉండండి. సో, మనం ఒక్కళ్ళమే ఆనందంగా ఆహ్, ఆహ్, ఆన్ ప్రేమ ప్రేమతో ఉండటమే కాదు, దాన్ని అందరికీ కూడా పంచాలి అని చెప్తున్నారు. ఎప్పుడూ ఎంతో ఎక్సైట్‌మెంట్‌లో ఉంటూ, ఆ ఎక్సైట్‌మెంట్‌ని, హ్యాపీనెస్‌ని, ప్రేమని అందరికీ పంచాలి. సో, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్, 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 వన్నెస్‌లో ఉన్నాము అని గుర్తు చేసుకోమంటున్నారు. జీవితాన్ని వ్యాప్తి చెందించండి. ఇప్పటి వరకు మీరు ఏర్పరచుకున్న పరిమితులు చెరిపివేయండి. పరిమితులు అనేవి మీ ఇంటెలిజెన్స్ మరియు అహం పరిధిలో సృష్టించబడినాయే కానీ, ఈ విశ్వం వాటిని మీపై రుద్దటం సంభవించదు. సో, మనలో ఉన్న విజ్డమ్‌ని పెంచుకోవాలన్నా, మన ఎక్స్‌పీరియన్సెస్‌ని పెంచుకోవాలి అనుకున్నా కూడా, మనలో ఉన్న ఏవైతే లిమిటెడ్ బిలీఫ్స్ ఉన్నాయో అవన్నీ తీసేయాలి. మన లిమిటెడ్ బిలీఫ్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి? మన ఇంటెలెక్ట్‌లో నుంచి ప్లస్ ఇగో నుంచి వచ్చాయి అని చెప్తున్నారు. వినయం కలవారు ధన్యులు. దేవుని వారసత్వాన్ని వారు పొందుదురు అని ఇదివరకే చెప్పబడింది. ఇది ఒక మహావాక్యం. దేవుని రాజ్యానికి, దేవుని సంపదకు వారసులు మీరే. మీరు మీకు మించిన దైవము లేదా బ్రహ్మం మరేది ఈ విశ్వంలో లేనే లేదు. ఎప్పుడూ కూడా ఎంతగానో వినయంతో ఉంటే కనుక ఆటోమేటిక్‌గా మనందరము దైవత్వం మనలో ఉన్నట్లు అని చెప్తున్నారనమాట. ఈ వర్తమానంలో ఉనికి కలిగి ఉంటున్న మీ జీవితం అమేయమైనది. అసా
అసామాన్యమైనది, సాటిలేనిది. ఆ నదులు ప్రవహిస్ ప్రవహించేది, ఆ సముద్రాలు ఉన్నది, ఆ సూర్యుడు ప్రకాశించేది, ఆ గెలాక్సీ విస్తరించేది, ఈ భూమి ఆత్మభ్రమణము మరియు పరిభ్రమణం చెందేది, ఆ సీతాకోక చిలుకలు ఎగిరేది, ఆ పక్షుల కిలకిల రావాలు చేసేది, ఆ చెట్టు పూలు వికసించేది అన్నీ మీ చైతన్య పరిణామానికి తోడ్పాటునందించేందుకే. సో, మనకి ఈ నేచర్‌లో, యూనివర్స్‌లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మన కాన్షియస్‌నెస్‌ని పెంచడానికే అని చెప్తున్నారు. మనం యాక్చువల్లీ నేచర్‌లోకెళ్ళినప్పుడు మనం ఫ్రెష్ ఎయిర్ పీల్చుకున్నా, లేకపోతే చెట్లు ఆహ్, చూస్తూ ఉన్నా, సముద్రం దగ్గరికెళ్ళినా, లేకపోతే బర్డ్స్ సౌండ్స్ వింటున్నా, వాటర్ సౌండ్స్ వింటున్నా కూడా మనకి చాలా హ్యాపీనెస్, ఇన్నర్ హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా! ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అయన్నీ కూడా మనలో ఉన్న కాన్షియస్‌నెస్‌ని పెంచటానికే అని చెప్తున్నారు. ఆనందం, స్వేచ్ఛ, ప్రేమ, జ్ఞాన విస్తరణను ఆకాంక్షించండి. మీ అంతర్ప్రపంచం వాటన్నింటినీ మీ జీవితానుభవంలోకి వాస్తవ రూపం చెందిస్తుంది. సో, మనలో ఎప్పుడూ కూడా ఆహ్, ఏమని అట్రాక్ట్ చేయమంటున్నారు? ఎప్పుడు ఆనందాన్ని, ఫ్రీడమ్‌ని, ప్రేమని, విజ్డమ్‌ని ఎప్పుడూ కూడా మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మన ఇన్నర్ థాట్‌ని మనకి మన లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసేలా చేస్తుంది అని. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్. సీక్ వితిన్ ద సెల్ఫ్ హాస్ నో లిమిటేషన్స్. ఈ 3 వాక్యాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. తానే దైవం అయినప్పుడు జ్ఞానము మీరే, ఆనందము మీరే, దేహము మీరే, దేహి మీరే, కర్త మీరే, కర్మ మీరే. సో, మనం ఏదడిగితే అది మన విశ్వం మనకదిస్తుంది. అన్నీ కూడా మన అంతరంగంలోనే ఉన్నాయి. సో, దాన్ని ఆహ్, సరెండర్ అవుదాం. మ దేనికి కూడా లిమిటేషన్స్ అనేవి లేవు. సో, మనం ఎప్పుడూ కూడా అన్‌లిమిటెడ్ థాట్స్‌తో మనకి ఎప్పుడూ కూడా విజువలైజేషన్ తో ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్‌తో ఉండాలి అని. ఈ క్షణంలో మీరు బ్రహ్మ పదార్థంగా విరాజిల్లుతున్నారు. జీవ చైతన్య శక్తిగా వ్యాకోచం చెందుతున్నారు. సమస్త జగత్తు మీతో పాటు పరిణామం చెందుతూ ఉంటుంది. సో, మనం ఎవాల్వ్ అవుతూ ఉంటే, మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్‌మెంట్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్‌గా ఈ సృష్టి మొత్తం ఎవాల్వ్ అవుతుంది అని చెప్తున్నారు. సృష్టి పరిణామ క్రమాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకునే స్థాయికి మానవుని చైతన్య శక్తి ఇంకా ఎదగలేదు. బుద్ధుడు, జీసస్ లాంటి కొంతమంది యోగి యోధులు మాత్రమే ఆ స్థాయిని అందుకోగలుగుతున్నారు. మీ చైతన్య శక్తి ఎంతెంతగా విస్తరిస్తుందో, అంతంతగా మీ ఇంటెలిజెన్స్ కూడా విస్తరిస్తూ ఉంటుంది. ప్రతి జీవాత్మలోనూ అపారమైన ఇంటెలిజెన్స్ తన ప్రపంచంలో కలిగి ఉంటుంది. దానిని ఎరుకలోనికి తీసుకురావటం అనేది చైతన్య శక్తి వ్యాప్తి మరియు విస్తరణ ద్వారా జరుగుతుంది. సో, మనలో ఉన్న ఇంటెలిజెన్స్ ఆహ్, ఆహ్, అంతఃప్రపంచం నుంచి కలిగి ఉంటుంది. సో, దాన్ని మన ఇన్నర్‌లో ఉన్న దాన్ని బయటికి తీసుకురావటానికి మన కాన్షియస్‌నెస్‌ని పెంచుకోవాలి అని. నాలో అనంతమైన శక్తియుక్తులు ఉన్నాయి అని కూర్చుంటే సరిపోదు. వాటిని మీ ఎరుకలోకి తీసుకురావాలి. సబ్‌కాన్షియస్ మైండ్‌లోని అనంతమైన ఇంటెలిజెన్స్‌ని కాన్షియస్ మైండ్‌లో పరిధిలోనికి, ఎరుకలోనికి తీసుకురావడానికి సాధన చేయాల్సి ఉంటుంది. సో, మన ఇన్నర్‌లో అన్నీ ఉన్నాయి కదా! ఆటోమేటిక్‌గా దానికి కావాల్సిన టైంలో అదొస్తుంది అంటే, అదలా జరగదు అంటున్నారు. సో, మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని మన ఇన్నర్‌లో ఉన్న ఆహ్, కాన్షియస్ మైండ్‌ని లోని తో కనెక్ట్ చేసి చేయటానికి మనము దానికోసం ఎప్పుడూ ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నాననమాట. అంతర్ప్రపంచంలోని అనంతమైన ఇంటెలిజెన్స్‌ని మీ ఎరుకలోనికి తీసుకురావటం ద్వారా స్వేచ్ఛ, ఆనందం క్రమం క్రమంగా విస్తరిస్తాయి. ఇందాక మనకేమన్నారు చాలా ఆనందంగా, ప్రేమతో, స్వేచ్ఛగా ఉండాలి అని చెప్పారు గదా! సో, మరి ఆనందము, స్వేచ్ఛ మనకెలా వస్తాయి అంటే మన ఇన్నర్‌లో ఉన్న అనంతమైన ఇంటెలిజెన్స్‌ని బయటికి తీసుకురావటం వల్ల. అలా బయటికి తీసుకురావాలి అంటే మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ ఏంటి అంటే మెడిటేషను, బుక్ రీడింగు అండ్ సజ్జన సాంగత్యం. నీవు జ్ఞాన నిధివి అని సత సన్ సనాతన కాలం నుండే నువ్వు జ్ఞాన నిధివే. సారీ. కానీ ఇప్పుడు ఆ నిధిని నీ కాన్షియస్ మైండ్ పరిధిలోనికి, ఎరుకలోనికి తీసుకురావాలి. సో, అతి సనాతన కాలం నుండే. సో, ఇప్పుడు ఈ, ఈ జన్మలోనే కాదు, మనం ఎన్నో జన్మల నుంచి మనం
ఎంతో విజ్డమ్ ఉంది మనలో. ఎంతో జ్ఞానం ఉంది. సో, ఆ జ్ఞానం అంతా మన ఇన్నర్‌లోనే ఉంది. దాన్ని బయటికి మనకి ఆహ్, అవేర్‌నెస్‌లోకి తీసుకురావాలి అంటే, దాన్ని మన కాన్షియస్ మైండ్‌లోకి తీసుకురావాలి అంటే దానికి సాధన చేయాలి అని. నిన్ను నీవు తెలుసుకో అంటే, నీలోని అనంతమైన జ్ఞాన నిధిని, అనంతమైన ఇంటెలిజెన్స్‌ని నీ ఎరుకలోనికి తీసుకొచ్చుకో అని అర్థం. నీలో అపరిమితమైన ఆనందం ఇమిడి ఉంది. దాన్ని నీ ఎరుకలోనికి తెచ్చుకో అని అర్థం. నీలో అనంతమైన ప్రేమ దాగుంది. దాన్ని నీ ఎరుకలోనికి తెచ్చుకో అని అర్థం. స్థూలంగా చెప్పాలంటే, అంతర్ప్రపంచంలోని అపరిమితమైన శక్తి సామర్థ్యాలు మీ ఎరుకలోనికి అంటే కాన్షియస్ మైండ్ పరిధిలోనికి తీసుకురావటం ద్వారా స్వేచ్ఛ, ఆనందం, ప్రేమ, జ్ఞానం విస్తరిస్తాయి. పర్యవసానంగా ఆధ్యాత్మిక చైతన్య పరిణామం వేగవంతం అవుతుంది. సో, మన ఇన్నర్‌లో ఉన్న అన్‌లిమిటెడ్ ఎనర్జీస్‌ని మనము ఆహ్, అవేర్‌నెస్‌లోకి తీసుకురావాలి. కాన్షియస్ మైండ్‌లోకి తీసుకురావాలి. అలా తీసుకొస్తే ఆటోమేటిక్‌గా కనుక మన ఆధ్యాత్మికంగా ఆహ్, 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 చైతన్యం చాలా ఫాస్ట్‌గా పెరుగుతాము అని చెప్తున్నాం. మన ఆధ్యాత్మిక చైతన్యం చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది అని. నో ద సెల్ఫ్ నిన్ను నీవు తెలుసుకో. నది ఎంత సహజంగా ప్రవహిస్తుందో, ప్రకృతి ఎంత సహజంగా పరిణామం చెందుతుందో, అంతే సహజంగా జీవితము ప్రవహించాలి. జీవితంలో మీకు ఏ ఏ భౌతిక సంఘటనలు కావాలో, ఎలాంటి జీవిత సంఘటనలు కావాలో, వాటిపైన మాత్రమే మీ ఆలోచనలు కేంద్రీకరించండి. సో, ప్రపంచంలో ఎక్కడెక్కడో ఏదేదో జరుగుతుంది. లేకపోతే అక్కడ అలా జరగట్లేదు. ఇక్కడ సో, ఇటువంటి భయాలు ఆహ్, లేకపోతే ఆహ్, లిమిటెడ్ బిలీఫ్ సిస్టమ్స్‌లో ఉండొద్దు. సో, మనకి ఏదైతే కావాలో దాని మీద మాత్రమే ఫోకస్ చేద్దాం అని చెప్తున్నారు. సంపద ద్వారా జీవితానుభవాలు, పర్యవసానంగా మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఎలా ఉంటాయో ఊహాశక్తితో కలలు కనండి. మనకేదైతే కావాలనుకుంటున్నామో అది వచ్చిన తర్వాత మనం ఎలా అయితే ఉంటామో దానిని ఇమాజినేషన్ చేసుకోమంటున్నారు. పేదరికాన్ని ద్వేషిస్తున్నంత కాలము మీరు పేదరికంలోనే మగ్గుతూ ఉంటారు. ఎందుచేతనంటే మీ ఆలోచనలన్నీ పేదరికం గురించి, పేదరికం పట్ల ద్వేషం గురించి మాత్రమే కేంద్రీకృతమై ఉంటాయి. సంపద మరియు సంపద ఇచ్చే జీవితానుభవాలను ప్రేమించండి. వాటి కోసం కలలు కనండి. ఈ ప్రక్రియలో మీ ఆలోచనలు అటువైపు కేంద్రీకృతమవుతాయి. సో, మనము డబ్బులు కావాలి అనుకుంటున్నప్పుడు, మన దగ్గర డబ్బులు లేవు అనే ఆలోచన కాకుండా, ఎటువంటి డబ్బులు కావాలి, ఎంత కావాలి, దాని ద్వారా మనకొచ్చే అనుభవాలేంటి అనేవి వాటి మీద కలలు కనమని చెప్తాననమాట. అనారోగ్యాన్ని, వ్యాధులను ద్వేషించినంత కాలము మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ద్వేషంతో జీవిత పరిస్థితులు మారవు. మీరు ఆరోగ్యాన్ని కాంక్షిస్తున్నట్లయితే ఆరోగ్యాన్ని ప్రేమించండి. ఆరోగ్యంగా ఉంటున్నట్లుగా కలలు కనండి. స్నేహితులు లేరని, మానవులతో సన్నిహిత సంబంధాలు లేవని మిమ్మల్ని మీరు ద్వేషిస్తున్నంత కాలము మీ ఆలోచనలను వాటిపై కేంద్రీకరించడం జరుగుతుంది. మీరు దేనిని వాంఛిస్తున్నారో దానిపై మీ ఆలోచనలు కేంద్రీకరింప చేయండి. మీరు వాంఛిస్తున్న వాటిని ప్రేమించండి. సో, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మనస్ఫూర్తిగా మనము ఎంజాయ్ చేయాలి. అంటే ప్రేమించాలి. దాని మీద నమ్మకం ఉండాలి. అది మనకు వచ్చేసినట్లుగా ఊహించుకుంటూ ఉండాలి. మీ కాంక్షలు, వాంఛలు, సంకల్పాలు మీ మనోశక్తి నుండి ఉద్భవిస్తున్నాయి. కాన్షియస్ మైండ్ పరిధిలో వాటిని ఎంచుకోవటం జరుగుతూ ఉంటుంది. అవి మీ జీవితాన్ని మరింత ఉన్నత పరిచేందుకే అనే భావన కలిగి వాటిని ప్రేమించండి. మీ యథార్థాన్ని ద్వేషించినంత మాత్రాన శాంతి పుట్టుకురాదు. ఎందుచేతనంటే మీ ఆలోచనలన్నీ యుద్ధం పైన కేంద్రీకరింపబడి ఉన్నాయి. శాంతిని ప్రేమించండి. అప్పుడు శాంతి సంప్రాప్తిస్తుంది. ఈ సెంటెన్స్ చాలా బావుంది. మీరు యుద్ధాన్ని ద్వేషించినంత మాత్రాన శాంతి పుట్టుకురాదు. సో, మనకిది వద్దు, వద్దు, వద్దు అని చెప్పి దాని మీద ఒక యుద్ధం చేస్తూ ఉంటే దానివల్ల మనకి ఏమాత్రం పీస్ రాదు. అట్లాగే ఆహ్, అంటే అది యుద్ధం గురించి చెప్పారు. అదే మన ఆలోచనల గురించి కూడా చెప్తున్నాననమాట. సో, మనం ఆటోమేటిక్‌గా మనకి పాజిటివ్‌గా ఇలా జరుగుతుంది అని చెప్పి మనం పాజిటివ్ థాట్స్‌లో ఉంటే, అప్పుడు ఆటోమేటిక్‌గా మనం పీస్‌ఫుల్‌గా ఉంటాము. సంగ్రహంగా మరోసారి చెప్పాలంటే, పేదరికం నుంచి బయటపడాలనుకుంటున్నారా? అయితే సంపదతో కూడిన జీవితానుభవాలను ప్రేమించండి. అనారోగ్యం నుండి విముక్తి కావాలనుకుంటున్నారా? అయితే ఆరోగ్యంతో కూడిన జీవితానుభవాలను ప్రేమించండి. మానవ సంఘంతో మమేకం కావాలనుకుంటున్నారా? అయితే ఉన్నతమైన సదవగాహన కల మానవ సంబంధాలను ఆకాంక్షించి ప్రేమించండి.
జీవితంలో స్వేచ్ఛ కావాలనుకుంటున్నారా? అయితే స్వేచ్ఛను ప్రేమించండి. జీవితంలో ఆనందం కావాలనుకుంటున్నారా? అయితే ఆనందాన్ని ప్రేమించండి. జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి పరిష్కారం కావాలని కోరుకుంటున్నారా? అయితే వాటి పరిష్కారాన్ని మాత్రమే ప్రేమించండి. పరిష్కారమైనట్లుగా కలలు కనండి. ఇలా ఒక 6 ఎగ్జాంపుల్స్ చెప్పారు. మనకి జీవితంలో ఏదైతే కావాలనుకుంటున్నామో దానిని చాలా మనం ప్రేమిస్తూ ఉండాలి. ఏదైతే కావాలనుకుంటున్నామో అది మనకి ఆల్రెడీ వచ్చేసినట్లుగా కలలు కంటూ ఉండాలి. మీరు దేన్ని ఆకాంక్షిస్తున్నారో దానినే ప్రేమించండి. మీరు ద్వేషించినంత మాత్రాన అవి మరుగైపోవు. ఎందుచేతనంటే మీ ఆలోచనలన్నీ ద్వేషభావంతో అటు కేంద్రీకరించబడటం జరుగుతూ ఉంటుంది. సో, ఇది చదువుతూ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటూ ఉంటాం ఎస్పెషల్లీ మన రిలేషన్స్‌లో వాళ్ళలా చేయలేదు, వీళ్ళిలా చేయలేదు, అందువల్ల ఇలా జరగలేదు అని ప్రతిదాన్ని ఎప్పుడు ద్వేషిస్తూ ఉంటాము పక్కన వాళ్ళ గురించి. ఒక్కొక్కసారి మన గురించి మనం కూడా అంతే అనుకుంటాం. మనం ఏదైనా అనుకున్నప్పుడు ఆ రోజు కాస్త లేజీగా ఉండి సరిగ్గా చేయలేదనుకో, అయ్యో! నేనది చేయలేదు అక్కడ అలా చేసుండాల్సింది అని చెప్పి ఆ పాస్ట్‌లో జరిగిన దాని గురించి మనం ఎక్కువ ఆలోచన పెడుతూ ఉంటాము. సో, అలా కాకుండా ఇప్పుడు ఈ క్షణంలో మనం ఏం చేయగలము అనే దాని మీద దృష్టి పెట్టి పాజిటివ్‌గా ఓకే. మనం ఈ క్షణంలో ఇలా ఉన్నాము. పొద్దున్న లెగుద్దాం అనుకున్నాము. లెగవలేదు. దట్ ఈస్ ఫైన్ అయిపోయింది. కానీ ఇప్పుడున్నాం కాబట్టి ఇప్పటి నుంచి నెక్స్ట్ 1 అవర్ ఏం చేయాలి? నెక్స్ట్ హాఫ్ డే ఏం చేయాలి? ఫుల్ డే ఏం చేయాలి? మనం ఆటోమేటిక్‌గా ఒక ప్రణాళిక పెట్టుకొని పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్‌గా అవి మనం అనుకున్నవి మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. మీరు దేన్ని ప్రేమిస్తున్నారో దానిని మాత్రమే ఆకర్షిస్తున్నారు. మీరు దేనిని ద్వేషిస్తున్నారో దానిని మాత్రమే ఆకర్షిస్తున్నారు. ప్రేమ మరి ద్వేషము 2 ఒకటే. ఆ 2 మనోశక్తి నుండి వెలువడిన ఆలోచనా తరంగాల సముదాయమే. అన్ని ఆలోచనలు వాస్తవ రూపం చెందుతాయి. ప్రేమ లేదా ద్వేషం ద్వారా మీరు దేని పట్ల మీ ఆలోచనలు కేంద్రీకరింప చేస్తున్నా, అది మాత్రమే జీవితానుభవంగా వాస్తవ రూపం చెందుతుంది. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా సరే మన ఆలోచనలు ఏంటంటే దానికున్న ఎనర్జీ సేమ్. సో, మనం ఎటువంటి ఎనర్జీని క్యారీ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనము ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం, మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం మనం ఏం కావాలి అని. సో, మనకి నెగెటివ్ ఆలోచనలొచ్చినప్పుడు ఆ ఎనర్జీని పాజిటివ్ ఆలోచనలోకి మారిస్తే కనుక ఆటోమేటిక్‌గా మన ఎక్స్‌పీరియన్సెస్ కూడా పాజిటివ్‌గా ఉంటాయి అని. మీ ఆలోచనలే మీ జీవిత వాస్తవాలు. ఉన్నవన్నీ భౌతిక సంఘటనలే. మంచి, చెడు, కష్టం, సుఖం, మానవ అవమానాలు, దుఃఖాలు, సంతోషాలు ఇవన్నీ అహంకార పరిధిలో అంటే కాన్షియస్ మైండ్ పరిధిలో నిర్ణయించబడుతూ ఉంటాయి. అంతర్ప్రపంచం పరిధిలో ఇవేమీ ఉండనే ఉండవు. సో, మన ఇన్నర్‌కి అనేది ఒక జస్ట్ ఇట్స్ ఎన్ ఎనర్జీ. అది పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ అనేది మన కాన్షియస్ మైండ్‌లో మన ఈగో ద్వారా పెట్టుకున్నవి. అది తప్పు, ఇది ఒప్పు, ఇది ఆనందము, ఇది దుఃఖము అనేది మన లిమిటెడ్ నాలెడ్జ్‌లో మనం పెట్టుకున్నది అని. అంతర్ప్రపంచానికి శుభము, అశుభము, ధర్మము, అధర్మము ఉండవు. అంతర్ప్రపంచము సర్వకాల సర్వావస్థల్లోనూ సర్వస్వతంత్రంగా ఉంటుంది. సో, మనం ఎటువంటి ఎనర్జీనిస్తే అంత అటువంటి ఇదిగా అదే మేనిఫెస్ట్ చేస్తుంది. సో, ఎప్పుడూ కూడా అది ఇండిపెండెంట్‌గా మనం ఏదైతే ఆహ్, ప్రతి టైంలోనూ అది ఓపెన్‌గానే ఉంటుంది అని. మన ఇన్నర్‌ది. జీవితానుభవాల్లో మంచి, చెడు అనే 2 రకాల స్వభావాలు కలిగి ఉండవు. మీరు ఏమి వాంఛిస్తున్నారో వాటిని మాత్రమే మీ అంతర్ప్రపంచం అందచేస్తుంది. మీ కాన్షియస్ మైండ్ ఆజ్ఞను జారీ చేస్తే అంతర్ప్రపంచం శిరసావహిస్తుంది. మీరు అడిగిన వాటన్నింటిని ఈ విశ్వం సమకూరుస్తుంది. ఆత్మ అయిన నీవు సర్వదా స్వతంత్రుడివే. సర్వాన్ని చూసే ఏకైక సాక్షివి నీవే. సాక్షిగా, ద్రష్టగా భావించకుండా ఇతరత్రా భావించటం వల్ల ఆతృత, ఆందోళన, దుఃఖానికి బద్దులవ్వటం జరుగుతూ ఉంటుంది. మీ ఆలోచనలు భౌతిక జీవితానుభవాలుగా వాస్తవ రూపం చెందుతున్నాయి. మనోశక్తి అలా రూపాంతరం చెందిస్తుంది. దీనికి సాక్షిభూతంగానే ఉండండి. సో, మనకి ఎటువంటివి జరుగుతూ ఉన్నా అవన్నీ కూడా మన ఆలోచనల ద్వారానే వస్తూ ఉన్నాయని చెప్తున్నారు కదా! సో, మనకు ఆలోచనల ద్వారా వస్తున్నప్పుడు దాన్ని సాక్షిభూతంగా అంటే జస్ట్ ఆహ్, అబ్జర్వ్ చేస్తూ ఉందాము అని చెప్పి చెప్తున్నారు. దాన్ని ఎక్కువ జడ్జ్ చేయొద్దు. వాటితో పాటు ట్రావెల్ చేయకుండా మనకి ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని జస్ట్ ఆహ్, అబ్జర్వ్ చేస్తూ ఉందాము అని. ఆనంద స్వరూపమైన ఆత్మ నుండి మాత్రమే మీ జీవితానుభవాలు సృష్టించబడుతుంటాయి. చైతన్య శక్తి యొక్క మూల స్వరూపము
ఆత్మశకలము లేదా ఆత్మగా పరిగణించబడుతుంది. ఈ సమస్త వస్తుమయ సృష్టి అంతా ఆత్మశక్తి నుండి మీ సంకల్పాల ద్వారా సృష్టించబడుతుంది. సో మన చుట్టూ ఉన్న సృష్టి అంతా కూడా, ఈ యూనివర్స్ అంతా కూడా మన ఆలోచన తరంగాల నుంచి వచ్చిన సృష్టి అని చెప్తున్నారు. You must try to stretch your imagination and feel these realities because the intellect alone cannot comprehend all realities. మీ అన్ మీ ఆత్మశక్తిలో ఇమిడి ఉన్న అపరిమితమైన వాస్తవాలను ఆకలింపు చేసుకోవటానికి మానవ ఇంటెలిజెన్స్ కు సాధ్యపడదు. 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ నుండి మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ లోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే ఆత్మ యొక్క అపరిమితమైన శక్తి గురించి తెలుసుకోవచ్చు. అందుకోసం మీరు అంతరేంద్రియాలను వినియోగించాల్సి ఉంది. అంతరేంద్రియాలను గరిష్టంగా వినియోగించుకునేందుకు ఊహాశక్తిని విస్తారంగా ఉపయోగించండి. సో మనం ఇన్నర్ 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ అంటే మన భూమి మీద మనకి ఏదైతే మన నమ్మక వ్యవస్థ ఉంది, మన ఇంటెలిజెన్స్ ఉంది, దాన్ని నెక్స్ట్ పెంచుకోవటం ద్వారా అంటే మల్టీ డైమెన్షన్ అంటే ఆటోమేటిక్ గా అది అభివృద్ధి పెంచుకుంటున్న కొద్దీ ఆటోమేటిక్ గా మన ఆలోచనలు శక్తివంతంగా పెరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో మన అంతరేంద్రియాలని చక్కగా వాడుకుంటూ ఇమాజినేషన్ కూడా చేసుకోగలము అని చెప్తున్నారు అనమాట. సో మనం ఏదన్నా అసలు కొన్ని మనకి ఇమాజినేషన్ కి చేయలేము. ఇది జరుగుతుందా అనేది కూడా అసలు ఇది ఒకటి ఉంటుందా అనేది మన ఇమాజినేషన్ అసలు రాదు. అలా థాట్ లోకి రావాలి అన్నా కూడా మనలో ఉన్న ఇంటెలిజెన్స్ ని పెంచుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఊహాశక్తి అనేది ఆత్మ యొక్క భాష అని ఇదివరకే ఎన్నోసార్లు చెప్పాము. ఊహాశక్తి ద్వారా మీ సంకల్పాలు, లక్ష్యాలు, కోరికలు, ఆకాంక్షలను కలల రూపంలో ఆత్మశక్తికి చేరవేయవచ్చు. అంతర్శక్తి అందుకు స్పందించి వాటిని బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపం చెందిస్తుంది. ఊహాశక్తి గురించి సేతు విజ్ఞానంలో అనేక సార్లు ప్రస్తావించడం జరుగుతుంది. ఎందుచేతంటే ఊహాశక్తి అనేది జీవాత్మలకు ఇవ్వబడిన మహాకానుక. సో ఈ బుక్ లో మనకి ఎప్పుడు కూడా ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ తో ఎప్పుడు విజువలైజ్ చేసుకోమని చెప్తూ ఉంటారు కదా ఈ సైట్ బుక్స్ లో. ఎందుకు అంటే కూడా అది మనకి ఇచ్చిన ఒక గిఫ్ట్ అని చెప్తున్నారు అనమాట. ఆత్మశక్తి అనే మహాసముద్రంలో ఒక నీటి బిందువు పరిణామం కల శక్తిని మాత్రమే మీరు ఉపయోగించుకోగలుగుతున్నారు. జీవితంలో మీరు దేన్ని ఆకాంక్షిస్తున్నారో, వాంఛిస్తున్నారో వాటిని వాస్తవ రూపం చెందించడానికి మీ అంతర్ప్రపంచం నుండి ఆలోచన తరంగాలు వెలువడుతున్నాయి. ఈ ఆలోచన తరంగాలు వాటి ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా ఉండే భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. సో మళ్ళీ అవే చెప్తున్నారు. మన ఆలోచనలే మనకు మేనిఫెస్ట్ అవుతున్నాయి అని. మీ ఆలోచన తరంగాలు విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉంటాయి. అవి చైతన్య శక్తిని తాకిడి చేయటంతో జీవరసాయన శక్తిగా రూపాంతరం చెంది మరి భౌతిక దాహువులతో సంయోగం చెంది భౌతిక సంఘటనలు మరియు భౌతిక వస్తువులుగా రూపాంతరం చెందుతాయి. సో మనలో అయితే ఆలోచనలు ఉన్నాయో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తో మన కాన్షియస్నెస్ ని టచ్ అయ్యి బయోకెమికల్ ఎనర్జీగా చేంజ్ అయ్యి అప్పుడు ఇలా ఫిజికల్ రియాలిటీలోకి వస్తాయి అంటున్నారు. థాట్స్ ఆర్ థింగ్స్, ఆలోచనలే భౌతిక వస్తువుల సముదాయంగా భౌతిక సంఘటనలుగా వాస్తవ రూపం చెందుతాయి. ఒక చిన్న సెంటెన్స్ తో భలే చెప్పారు. మన థాట్స్ ఆర్ ద థింగ్స్. సో మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నామో, ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అవి మన థాట్స్ నుంచే మేనిఫెస్ట్ అవుతున్నాయి అని. మీ ఆలోచన విద్యుదయస్కాంత శక్తి వల్ల మీరు వాంఛించినది సృష్టించబడుతుంది. మీ పరిభాషలో చెప్పాలంటే మీ ఆలోచనలతో మీ జీవితంలో భౌతిక సంఘర్షణను ఆకర్షించుకుంటున్నారు. భౌతిక సంఘటనలను ఆకర్షిస్తున్నారు అనే విషయం కంటే వాటిని సృష్టిస్తున్నది మీరే అనటం యథార్థమైన వాస్తవం. సో మనకి ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అదంతా కూడా మనమే సృష్టించుకుంటున్నాము మన ఆలోచనల ద్వారా అని చెప్తున్నారు. సో ఇది నెక్స్ట్ ఇంకా ఫ్యూ పేజెస్ ఉంది చాప్టర్, రేపు కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే అమ్మా.